హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వచ్చేసి మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపయి ఫొటోస్ ఇట్లా ప్రింటింగ్ అయితే చేయించారు. ఇవి తీసుకురావడానికి అయితే వచ్చాను. ప్రస్తుతానికి అయితే తీసుకున్నాను ఇవి. కార్ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మళ్ళీ ప్రస్తుతానికి చెప్పాలంటే మేడంని అండ్ పాపది స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇప్పుడు పికప్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ రిటర్న్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈరోజు అయితే నాకు తెలిసి సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండింది. ఇక చూడండి, ఇక్కడ నుంచి ముందర ఒక హాస్పిటల్ ఉంటుంది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దాకా ఫుల్ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది. చూడండి మీరే ఇక్కడ. ప్రస్తుతానికి అయితే స్లో మూమెంట్ అయితే ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ రోడ్ల మీద ఖాళీ రోడ్లు ఉంటే ఫ్రీగా ఎవరైనా లెర్నర్స్ అయినా నడుచుకుంటూ వెళ్తారు. కానీ ఇట్లాంటి ట్రాఫిక్లు వచ్చినప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైవర్లకి మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర ఫుల్ జామ్ అవ్వడం, ఫుల్ ట్రాఫిక్లో. మళ్ళీ రెయిన్ టైంలో ఇట్లాంటి టైంలో కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అన్సేఫ్గా ఉన్నా కూడా వెహికల్కి అనేది చిన్న చిన్న డ్యామేజ్లు అనేవి అవుతూ ఉంటాయి. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇలాంటి ట్రాఫిక్లలో. మనమైతే ఎలా వాళ్ళ సిగ్నల్ అయితే దాటేసాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మన అల్కజార్ అయితే గోవాకి వెళ్ళింది, తెలుసు కదా. అది లేనందువల్ల ఈ ఫుల్ డే మొత్తం కూడా మనం ఈ బిఎండబ్ల్యూతోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు అయితే బిఎండబ్ల్యూతో ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బాగానే ఉంది. డైలీ అయితే నేను మా సార్తో రెగ్యులర్గా ఫ్యాక్టరీకి వెళ్తాను కాబట్టి, ఆయనతో ఆఫ్ రోడింగ్కి వెళ్తాను కాబట్టి అల్కజార్ అనేది తీసుకెళ్తూ ఉంటాం. కానీ అది లేదు, అది మనకు ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ వరకు కానీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఫుల్ డే బిఎండబ్ల్యూతో స్పెండ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళడం కానీ లేదా నైట్ టైంలో వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాం, కానీ ఫుల్ డే అయితే ఇదే ఫస్ట్ టైం చేయాలనుకున్నాను. బిఎండబ్ల్యూని అయితే బాగానే ఉంది, కానీ ఆఫ్ రోడింగ్లోకి వెళ్తే మాత్రం కొంచెం బిఎండబ్ల్యూతో కేర్ఫుల్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువగా ఉంది. సో ఇంజన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సిటీలో అయితే మొత్తం ఫ్రీ రోడ్లు ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్టీగానే ఉంది. మొత్తానికి అయితే గల్లీల నుంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లేదంటే మెయిన్ రోడ్కి వెళ్ళి వచ్చేదంటే ఫుల్ ట్రాఫిక్ ఉండు, ఇప్పటికీ చాలా లేట్ అయిపోవు. అక్కడ స్కూల్ దగ్గర మా పాప అండ్ మా మేడం వెయిటింగ్ అయితే చేస్తున్నట్టున్నది. మేడం బయటికి వెళ్ళిందంటే ఇంకా కాల్ చేస్తుంది, తొందర వెళ్ళాల్సి వస్తుంది. అందుకే షార్ట్ కట్ రూట్లన్నీ ఎత్తుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనకి చిన్న సిగ్నల్ లాంటిది వచ్చింది, కానీ మనం ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ ముందర క్రిస్టా అవుట్ జరగట్లేదు చూడండి. కొంతమంది ఏంటంటే సిగ్నల్ దగ్గరకు వచ్చినా కూడా డౌట్గా చూస్తూ ఉంటారు. చూడండి, ముందర సిగ్నల్ అయితే మనకి స్ట్రైట్గా ఫ్రీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ. అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు ఇట్లా. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే మన బిఎండబ్ల్యూలో సాంగ్స్ పెట్టుకుందామంటే దాంట్లో చిన్నది ఏదో ప్రాబ్లం ఇష్యూ అనే మెసేజ్ వస్తుంది. అందువల్ల నార్మల్గానే వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే ప్రతి డ్రైవర్ అనేది కూడా సాంగ్స్ వినాలని ఉంటుంది.
ఇక వెళ్తున్నాం. ముగ్గురు ఇష్టపడతాడని అలాగే వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికైతే మనకి మళ్ళీ ఒక చౌరస్తా టైప్ లాగా వచ్చింది. ఇక్కడైతే మరీ దారుణం. ఆడ ఎదురుగా వస్తారు, రైట్ సైడ్ నుంచి వస్తారు. ఇక్కడ ఇదొక ప్రాబ్లం. చూడండి, ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు. మనమేమో ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. లక్కీలీ ముందుగా అయితే ఆ కానిస్టేబుల్ ఉండడం వల్ల స్ట్రైట్గా వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఏమో 1 వే లాగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, BMW యొక్క పికప్కి మన లోకల్ సిటీలో కానీ చిన్న చిన్న గల్లీలో కానీ దాని స్పీడ్కి అయితే మనకి ఈ రోడ్లు అయితే సరిపోవన్నమాట. ఎందుకంటే చూస్తూనే తెలుస్తుంది, కొంచెం లైట్గా టచ్ చేస్తేనే పికప్ అనేది మామూలుగా అందుకోవట్లేదు. సో అందుకే అంటారేమో BMW = హార్స్ కంటే ఎక్కువ అని. దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక టెన్షన్ అయితే పోయింది. లేదంటే మేడం ఫోన్ చేసి ప్లీజ్ కమ్ సూర్య ఫాస్ట్లీ అని అనేది. ఇక్కడేమో చూడండి, ఇక్కడ హాఫ్ రోడింగ్, ఇక్కడ నెమ్మదిగా వెళ్ళాలి. లేదంటే మన BMWకి కింద తగులుతూ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్. ఆగండి, స్పీడ్ బ్రేకర్స్ అంటే మనకి ఆ టైప్లో ఏం కాదు, గుంతలు అన్నమాట. ఇక్కడ మొదలు పెడితే ముందర మెయిన్ రోడ్ అటాచ్ అయ్యేదాకా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దాటెళ్ళామో మళ్ళీ ఇంకొక గుంత సడన్గా. సో ఫ్రెండ్స్, తొందరగా అయితే సేఫ్ అండ్ ఫాస్ట్గా అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు మన BMW అయితే ఇక్కడ పార్క్ చేసాం ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.